హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఋషి చందు మినీ వ్లాగ్స్. కిచెన్లో ఉన్న జిడ్డు పట్టిన ఆయిల్ స్టీల్ క్యాన్ని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే కెమెరాని నా కిచెన్లోకి తీసుకువెళ్తున్నాను ఆయిల్ క్యాన్ చూపెట్టడానికి. 1 మంత్కి ఒకసారి లేదా ఇలా జిడ్డు పట్టినప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. ఈ స్టీల్ క్యాన్ నేను 10 ఇయర్స్ నుండి వాడుతున్నాను. మా అమ్మ వాళ్ళు నా మ్యారేజ్ అప్పుడు గిఫ్ట్గా ఇచ్చారు. అంటే కూతురికి గిన్నెలు కొనిస్తారు కదా మ్యారేజ్ అప్పుడు. సో అప్పుడు మా మమ్మీ వాళ్ళు కొనిచ్చారన్నమాట ఈ స్టీల్ క్యాన్ని. సో ఇది జిడ్డు పట్టినప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో, ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గ్యాస్ స్టవ్ మీద పెట్టడానికి ఇక్కడ నేను పెద్ద గిన్నె తీసుకున్నాను. ఆయిల్ క్యాన్ మునిగి అంత వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో 2 నుండి 4 టేబుల్ స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ వేసుకోవాలి. నా ఆయిల్ క్యాన్ అంతా జిడ్డుగా లేదు కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ వేసుకున్నాను. ఈ పౌడర్ బట్టలకి వాడే పౌడరు. బాగా జిడ్డుగా ఉంటే 4 నుండి 5 టేబుల్ స్పూన్ల పౌడర్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండేశాను. నిమ్మకాయలు లేకుంటే డిష్ వాష్ లిక్విడ్ అన్నా వేసుకోవచ్చు ఈ వాటర్లో. డిటర్జెంట్ పౌడర్ అలాగే ఒక నిమ్మకాయ పిండుకున్నాను. ఈ వాటర్ని వేడెక్కనియాలి, మరిగే అవసరం లేదు. అంటే ఒక పొంగొస్తే చాలు, బాయిల్ అవుతే చాలు. సో వాటర్ ఇలా వేడవ్వాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేశాను అన్నమాట. సో ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేస్తాను. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాక ఈ స్టీల్ క్యాన్ని ఆ వాటర్లో ముంచేస్తాను. ఈ స్టీల్ క్యాన్ మునిగే అంత పెద్ద గిన్నె లేదు కాబట్టి ఇదే తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే అది బెటర్ అండి. కంప్లీట్గా మునుగుతుంది వాటర్లో, వేడి వాటర్లో ఆయిల్ క్యాన్. సో ఈ మూత కూడా ఇలానే వేసేసాను. ఈ స్పూన్కి అంత జిడ్డేం లేదు, మామూలుగా తోమేస్తాను స్క్రబ్బర్తో. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే ఇది కంప్లీట్గా మునగలేదు కాబట్టి వేడి వాటర్లో 5 మినిట్స్కి ఒక్కసారి టర్న్ చేస్తాను. అంటే ఒక 20 నుండి 30 మినిట్స్ వరకు ఇలా టర్న్ చేసుకుంటా టర్న్ చేశానన్నమాట ఈ ఆయిల్ క్యాన్ని ఈ వాటర్లో. ఒక 5 మినిట్స్ ఒక్కసారి ఇలా టర్న్ చేసుకుంటా ఒక మినిమం 20 మినిట్స్ అన్నా ఈ ఆయిల్ క్యాన్ని డీప్ చేసి పెట్టాను ఈ వాటర్లో, వేడి వాటర్లో. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు జిడ్డు అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో ఇలా టర్న్ చేసుకుంటా ఈ వాటర్ క్యాన్ని అంటే ఇలా తిప్పేసుకుంటా ఉన్నానన్నమాట ఒక 20 నిమిషాలు. సో ఒక 20 నిమిషాల తర్వాత ఈ క్యాన్ని కడిగేస్తాను. ఈ మూత కూడా తీసాను. ఆ వాటర్ పడేయడమే ఇక. సో ఇక్కడ ఒక స్క్రబ్బర్ తీసుకున్నాను. స్టీల్ స్క్రబ్బర్ అయినా ఓకే, ఏ స్క్రబ్బర్ అయినా ఓకే, హార్డ్గా ఉంటే బెటరు. ఇక్కడ డిష్ వాష్ లిక్విడ్ పోసాను కొంచెము ఈ స్క్రబ్బర్ మీద. సో ఇక తోముకోవడమే. సో నేను ఎప్పుడైనా సరే ఇలాగే క్లీన్ చేసుకుంటాను చాలా ఈజీగా. జిడ్డు పట్టినా లేదా 1 మంత్కి ఒక్కసారి లేదా ఏదైనా ఫంక్షన్ ఉన్నా. ఇది నేను ఈ స్టీల్ క్యాన్ని 10 ఇయర్స్ నుండి వాడుతున్నాను. చాలా ఈజీగా స్క్రబ్బర్తోని ఆ జిడ్డు అనేది వచ్చేస్తుంది. 20 నుండి 30 నిమిషాల వరకు వేడి వాటర్లో డిప్ చేసి పెట్టాలి స్టీల్ ఆయిల్ క్యాన్ని. ఇక్కడ నేను సైడ్కి గ్రీజ్ ఎక్కువ పట్టింది. సో స్పూన్తోనైతే తొందరగా విడుతుంది కాబట్టి నేను ఈ స్పూన్తోని ఇలా గీకేస్తున్నాను.
మనం ఆ వాటర్లో చిమ్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వేడి చేసిన వాటర్లో ఈ జిడ్డు అంతా అంటే గ్రీజ్ అంతా పోయే వరకు తోముకుంటాను. చాలా నీట్గా తోముకొని ఒక వాష్లో క్లీన్ అయ్యేటట్టు కడుగుతాను. సో ఇక నీట్గా తోమేసుకున్నాను, ఇక కడిగేయడమే. ఇది కడిగిన తర్వాత మీరే చూడండి ఎలా క్లీన్ అయిందో ఈ స్టీల్ ఆయిల్ క్యాన్. మా అమ్మ వాళ్ళు ఇచ్చారన్నమాట మ్యారేజ్లో. నా మ్యారేజ్ అప్పుడు ఇచ్చారు. 2014లో నా మ్యారేజ్ అయింది. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ కంప్లీట్ కూడా అయింది. సో 10 ఇయర్స్ నుండి వాడుతున్నాను ఈ స్టీల్ ఆయిల్ క్యాన్ని. సో మంచిగా మెయింటైన్ చేస్తానన్నమాట, మమ్మీ వాళ్ళ గిఫ్ట్ కాబట్టి. సో నీట్గా అయిందండి, జిడ్డు అంతా పోయింది. గ్రీజ్ అంటారు ఇంగ్లీష్లో జిడ్డుని. సో ఆయిల్ గ్రీజ్ అంతా పోయిందన్నమాట. ఇక తుడుచుకొని ఆయిల్ రింపేసి కౌంటర్ టాప్ మీద పెట్టేస్తాను. సో ఇలా క్లీన్ చేసుకున్నానండి నా స్టీల్ ఆయిల్ క్యాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. బాయ్. ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి ఈ టిప్స్ ఎలా ఉందో. థ్యాంక్ యూ.